హాయ్ హలో వెల్కమ్ టు ఆదాబ్ టీవీ. నేను జర్నలిస్ట్ సాయి. వైసీపీ ఈ పార్టీ ఏర్పాటు వెనకే ఓ కసి, ఓ ఆవేశం ఉంది. తమకు కాంగ్రెస్ పార్టీలో అన్యాయం జరిగిందన్న ఆవేదన, ఆగ్రహం నుంచి వైసీపీ ఏర్పాటైంది. వైసీపీ పెట్టిన కొత్తల్లో జగన్ ఒక నిప్పు కణిక మాదిరిగా ఉండేవారు. ఆయన 35 ఏళ్ల వయసులో అష్టకష్టాలన్నీ పడ్డారు పాపం. 16 నెలల జైలు జీవితాన్ని చూశారు. ఆస్తులు జప్తయ్యాయి. లెక్కకు మిక్కిలిగా కేసులు పడ్డాయి. కేంద్ర దర్యాప్తు సంస్థలు కూడా రంగంలోకి దిగి మరీ ఆయన్ను పెద్ద ఎత్తున టార్గెట్ చేశారు. అప్పట్లో అందరం చూసాం. దాని నుంచి పుట్టిన ఒక పౌరుషమే వైసీపీకి ఆక్సిజన్గా మారింది. ఇక 2014 ఎన్నికల్లో కూడా తొలిసారి పోరాడి కేవలం 5 లక్షల ఓట్ల తేడాతోనే వైసీపీ ఓడిపోయింది. అయినా కూడా జగన్ ఏమాత్రం తగ్గలేదు. ఆయన ప్రతిపక్ష స్థానంలో 5 ఏళ్ల పాటు ఉంటూ అప్పటికే 40 years ఇండస్ట్రీ ఎక్స్పీరియన్స్ ఉన్న చంద్రబాబు నాయుడికి ఆయన పైన అలుపెరగని పోరాటం చేశారు, యుద్ధం చేశారు. తొలి 3 ఏళ్ళు అసెంబ్లీ వేదికగా పోరాడి చివరి 2 ఏళ్ళు జనం మధ్య ఉండి ఒక భారీ ఎత్తున పాదయాత్ర కూడా చేశారు. అసెంబ్లీలో తనకు మైక్ ఇవ్వటం లేదని ఆయన బాయ్కాట్ చేసినా దానికి ఒక జస్టిఫికేషన్ ఉందని జనాలు భావించారు. ఇక చూస్తే జగన్ ఆ సమయంలో తిరగని జిల్లా లేదు, చేయని ఉద్యమం లేదు. స్థానికంగా ఆయా జిల్లాలో ఉన్న సమస్యలను పట్టుకొని దీక్షలు చేశారు, ఉద్యమించారు, సర్కారును గడగడలాడించారు. ఇక చివరి అస్త్రంగా భారీ పాదయాత్ర చేశారు. 2019లో గెలిచారు. ఏకంగా 151 సీట్లు, ఎవరు ఎప్పుడు ఊహించని స్థాయిలో సీఎం అయిపోయారు. మరి పోరాటం అంటే తానే చిరునామాగా మారిన జగన్ 2024 ఎన్నికల తర్వాత భారీ ఓటమి సంభవించి ఏడాదైనా జనంలోకి పెద్దగా రావట్లేదు. జగన్ పార్టీని నిరసన కార్యక్రమాలకు ఆదేశిస్తున్నారు, ఆయన పిలిపిస్తున్నారు, పార్టీ నాయకులు పాల్గొంటున్నారు. కానీ ఆ ఊపు అయితే గతంలో ఉన్నంత ఊపు ఉత్సాహం అయితే లేదు. అదే జగన్ కూడా నేరుగా కూటమితో ఢీకొట్టి రంగంలోకి వస్తే కనుక ఆ చర్చ వేరే లెవెల్లో ఉండేది. ఉదాహరణకి మొన్న వెన్నుపోటు దినం చేశారు. దానికి జగన్ హాజరు కాల. జగన్ వచ్చుంటే బాగుండేదని చాలామంది అనుకున్నారు. ఆయన తనకు నచ్చిన జిల్లాను ఎంచుకొని అక్కడి నుంచే కూటమి సర్కారు మీద సమరశంఖం పూరించుంటే జనాలకు స్ట్రాంగ్ మెసేజ్ పోయేది. కానీ ఆయన బయటికి రాల. జగన్ మాత్రం తాడేపల్లి గడప దాటట్లేదు. ఇక ఇవన్నీ కూడా వైసీపీ వర్గాలు జీర్ణించుకోలేకపోతున్నాయి. జగన్ అంటే ఫైర్ అని అంతా అనుకునేవారు. అలాంటిది 5 ఏళ్ల పాటు ముఖ్యమంత్రిగా పనిచేసిన ఆయన తిరిగి జనంలోకి వచ్చి రోడ్ల మీద ఆందోళనతో పాలు పంచుకోవడానికి ఆలోచిస్తున్నారన్న చర్చ కూడా ఉంది. అంతేకాదు ఆయన అసెంబ్లీలో విపక్ష బెంచీల్లో కూర్చోడానికి సైతం సంకోచించడం ద్వారానే విపక్ష హోదా కావాలనే ఒక నెరవేరని డిమాండ్ పెట్టారని ప్రత్యర్థులు చెప్తున్నారు. అయితే రాజకీయాల్లో గెలుపోవటంలు అనేవి సర్వసాధారణం. చంద్రబాబు విషయం తీసుకుంటే ఆయన అనేక సార్లు సీఎంగా చేసి మరీ విపక్షంలోకి వచ్చారు. ఆయన సమయంలో జనంలోకి వచ్చి పోరాడేవారని గుర్తు చేస్తున్నారు. అధినాయకుడు రంగంలో దిగితేనే ఏ ఉద్యమానికైనా హైప్ వస్తుందంటున్నారు. వైసీపీ పెద్దలకు ఈ విషయాలు తెలియనివి కావు, కానీ ఎందుకో ఆచరణలో అయితే అది కనిపించడం లేదు. ఏపీలో కూటమి పట్ల వ్యతిరేకత ఉందని, అదే గెలిపిస్తుందని భ్రమలో ఉంటుంటే మాత్రం రానున్న కాలంలో మరోసారి వైసీపీకి ఇబ్బందులు తప్పవని చెప్తున్నారు రాజకీయ విశ్లేషకులు. ఏది ఏమైనా జగన్ మాత్రం ఖచ్చితంగా జనంలోకి వచ్చి ఆందోళనలో పాల్గొంటూనే వైసీపీగా హుషారు ఉంటుంది. మరి అది ఇప్పట్లో జరిగేనా అంటే డౌట్గానే చెప్పాలి. జగన్ మరి ఎందుకో గడప దాటి రావట్లేదు, ఆయన బయటికి రావట్లేదు, ఎక్కడ ఉద్యమాల్లో పాల్గొనట్లేదు, ఎక్కడ పెద్దగా కనపడట్లేదు. మరి ఇవన్నీ కొంత వైసీపీకి డేంజర్గా, వైసీపీకి కొంచెం ఇబ్బందికరంగా కనపడుతున్నాయి. చూడండి మరి జగన్ ఎప్పుడు బయటకు వస్తారో, ఎప్పుడు ప్రజల్లో దిగి పోరాడతారో.